పరలోకమందున్న తండ్రి, ఈ రాత్రి మీ వాక్యం మా ముందు ఉంచుకొని వినాలని, నేర్చుకోవాలని, ఆ వాక్యం చేత మేము ప్రభావితం చేయబడాలని ఆశతో ఉన్నాం. మా మనస్సును మీ మాటలపైన ఉంచడానికి సహాయం చేయండి. శ్రద్ధగా మేము ఆలకించి మా జీవితంలో వీటిని కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. మనుష్యుని ఆలోచనలు, ఉద్దేశాలు మీరు లయం చేయండి. మీ ఉద్దేశాలు స్థిరపరచండి. మీ మాటలు మాకెంతో ప్రియములు, మాకెంతో ఉపయోగకరము. వాటి కోసమై ఆశిస్తూ మీ కృపను వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున మీ సహాయం వేడుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ విలియం టిండేల్ అనే పేరు విని ఉండొచ్చు. బైబిల్ తర్జుమా చేశాడు. అది ఆయన చేసిన తప్పు. రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క దృష్టిలో ఆయనను ఒక చెక్కకు కట్టేసి మంట పెట్టి కాల్చివేయడం జరిగింది. 1536 సంవత్సరం అక్టోబర్ నెలలో ఆ సంఘటన జరిగింది. ఆ సంఘటనలు మామూలు, ఎందుకంటే స్వార్థ నిమిత్తం, విశ్వాసం నిమిత్తం చాలామంది తమ ప్రాణాలని కోల్పోయారు. కానీ అక్కడ జరిగిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దానికంటే ముందు నీ చివరి కోరిక ఏంటి, నీకేం కావాలి అని అడిగినప్పుడు ఆయన ఒక దానికోసం రిక్వెస్ట్ చేశాడు. అదేంటి అని అంటే, హెబ్రీ భాషలో బైబిల్, ఆ హెబ్రీ భాష యొక్క డిక్షనరీ కొరకు ఆయన రిక్వెస్ట్ చేశాడు. ఆ ప్యాషన్ అంటే వాక్యమును దాని భాషలో చదవాలి, నేర్చుకోవాలి. ఇంకేమైనా నోట్ నేను రాయగలిగితే ట్రాన్స్లేషన్ కొరకు రాయాలి. ఒకవైపు నా ప్రాణం పోతుంది, నన్ను ఇక చంపబోతున్నారు, ఆల్రెడీ నాకు మరణశిక్ష వేశారు అనే ఆందోళన ఏ మనుషులైనా ఉంటుంది. కానీ ఆయన యొక్క మనసు నాకేమో కాబోతుంది అనే దాని మీద కాదు, కానీ నేనేం చేయాలి అనే దాని మీద. ఆయన ఎవరు వద్దన్నా దేవుడు చేయమన్న పనిని చేయడానికి, తన ప్రాణం పెట్టడానికైనా వెనకాడని స్థితిలో నిలబడ్డాడు. ఈ విలియం టిండేల్ యొక్క సంఘటన మనకేం గుర్తుకు చేస్తుంది అంటే, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నవారు మనమందరం కూడా ఆ పరిచర్య యొక్క స్వభావము, ఆ పరిచర్య యొక్క విధానము, ఆ పరిచర్య యొక్క వైఖరి మనం ఎరిగి ఉండాలి. అప్పుడు మనం దేని గురించి ఆశపడుతున్నాం, ఏం చేయాలని కోరుకుంటున్నాం అనే దాని గురించి క్లారిటీ కలిగి మనం ఎలా ఉండాలి, దాని కొరకు ఎలా సిద్ధపడాలి, దేని కొరకైనా మనము వెనుకాడకుండా ఎలా ముందుకోవాలి అనే ఆలోచనలు మనం కలిగి ఉండగలుగుతాం. కాబట్టి ఈ చదివిన వాక్య భాగంలో నుంచి ఒక సంఘ కాపరి యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుంది, తన జీవితం ఏ విధంగా ఉంటుంది, తన బోధ ఏ విధంగా ఉంటుంది, తాను ఎలా ఉంటాడు అసలు అనే విషయాన్ని మనం గమనిద్దాం. మొదటిగా ఈ 6వ వచనంలో ఇలా అన్నాడు, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల అనే పదం ఇక్కడ వాడాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ సంగతులు అని అంటున్నప్పుడు ఏ సంగతులను అని ఆలోచన చేస్తే మొదటి వచనం నుండి 5వ వచనం వరకు కొన్ని విషయాలు తెలియజేశాడు. కొందరు దయ్యముల బోధ చేసేవారు ఉన్నారు, అంటే అబద్ధ బోధ చేసేవారు ఉన్నారు. వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నారు. వాళ్ళు విశ్వాస భ్రష్టులు, వాళ్ళు వివాహాల్ని నిషేధిస్తారు. వారు కొన్ని ఆహార వస్తువులు
తినొద్దు అని మాట్లాడతారు. అంటే ఇది పాత నిబంధనలో కొన్ని తినొద్దని రాయబడ్డవి, కొత్త నిబంధనకి వచ్చినాక చేంజ్ అయినాయి. వీటిని వాళ్ళు గమనించరు. వాళ్ళ విధానాలు, వాళ్ళ ఉద్దేశాలు తీసుకొచ్చి నింపుతారు ప్రజల పైన. అలాంటి చాలా విషయాలు అబద్ధ బోధకుల గురించి మాట్లాడి అక్కడ ఏమంటాడంటే ఈ సంగతులు సహోదరులకు వివరించిన ఎడల అనే పదం వాడాడు. సో ఒక సంఘ కాపరి యొక్క జీవితం ఎలా ఉంటుంది, పరిచర్య ఎలా ఉంటుందంటే మొదటిగా తప్పుడు బోధల గురించి, బోధకుల గురించి తెలియజేయడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎవరి గురించి మాట్లాడకపోతే నా గురించి ఎవరు మాట్లాడరు, నాకే రిస్క్ రాదు అనే ఫీలింగ్తో కాకుండా ఓపెన్గా తప్పుడు బోధల గురించి, బోధకుల గురించి ప్రజలకు తెలియజేయాలి అనే ఆసక్తి కలిగి ఉండాలి అని తిమోతికి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మంచి మాట ఉంది. అదేంటంటే ఈ తప్పుడు బోధకుల గురించి తెలియజేస్తున్నప్పుడు ఎలా ఉండాలట అంటే ఈ సంగతులను సహోదరులకు ఏం చేసిన ఎడల అని రాసిందండి, వివరించిన ఎడల. అంటే అర్థం ఏంటి? కేవలం ఇతను తప్పుడు బోధకుడు, ఇది తప్పుడు బోధ, వాటిని చూడకండి, వాటి వైపు వెళ్ళకండి అని చెప్పి వదిలేయడం కాదు. ఏం చేయాలట? వివరించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, కన్విన్స్ చేయాలి. నాకు ఇప్పుడు చాలా తక్కువ టైంలో నేను సిద్ధపడాల్సి వచ్చింది. దానికి నేను జాన్ మెకార్థర్ యొక్క టీచింగ్ పైన చాలా ఆధారపడి నేర్చుకున్నాయి. ఆయన దీని గురించి ఉపయోగించిన మాట నాకు చాలా నచ్చింది. అదేంటంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ టు కన్విన్స్ అని. అంటే వాళ్ళకు కావలసిన రీజన్స్ ఇచ్చి వాళ్ళు నిర్ణయం తీసుకునేటట్టు ప్రోత్సహించు. నువ్వు నిర్ణయాన్ని డిసైడ్ చేయట్లేదు, నువ్వు నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకునేటట్టు ప్రెషర్ పెట్టవద్దు, కానీ నువ్వు నేర్పించు. సంఘ కాపరి యొక్క బాధ్యత లేదా సంఘ కాపరి యొక్క జీవితం ఎట్లుంటుందంటే ఎవరిని ఫోర్స్ చేయడం ఉండదు. పీపుల్ చేంజ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ప్రజలు మారుతుంటారు. అందరూ ఒకేసారి ఒకే రీతిలో మారరు. మనకు ఆ పేషెన్స్ అవసరం ఉంటుంది. వాళ్ళ అవగాహనకు రావడానికి మనము వారికి కావలసిన రీజన్స్ ఇచ్చి వాళ్ళు డిసైడ్ అయ్యేటట్టు వాళ్ళని మనం ప్రోత్సహించడం ఉంటుంది. కాబట్టి మనము ప్రెషర్ పెట్టాం, కన్విన్స్ చేయాలని చూస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అర్థమయ్యేటట్టు వివరిస్తాం. అది పాస్టర్ యొక్క జీవితంలో ఉండే వైఖరి అన్నది. తప్పుడు బోధల గురించి, బోధకుల గురించి బైబిల్లో రచయితలందరూ మాట్లాడారు, తెలియజేశారు. కాబట్టి మన యొక్క బాధ్యత కూడా అది. మిలేతులో ఉండి అక్కడికి ఎఫెసులో నుండి పెద్దలను పిలిపించుకొని అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో వారికి కూడా చెప్పాడు, క్రూరమైన తోడేళ్ళు వస్తున్నాయి అనే విషయాన్ని. భయంకరమైన బోధలు వచ్చినాయి, భయంకరమైన చర్చెస్ పేర్లు చూస్తే కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొత్తగా ఉన్నాయి. అంత కొత్త పోకడలు, వింత పోకడలు ఈ రోజుల్లో చాలా కనబడుతున్నాయి. బైబిల్ యొక్క సత్యం నుంచి దూరం తీసుకొని పోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకే మా దగ్గర నుంచి చాలామంది ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుంటారు. నేను ఎక్కువ రోజులు అయిన తర్వాత మాట్లాడతా అని చెప్పడానికి లేదు. ఫస్ట్ రోజు నుంచే మొదలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు రేపు ట్రాన్స్ఫర్ ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళు కరెక్ట్ చర్చ్కి వెళ్ళాలి. ఏది తప్పుడు బోధన గుర్తించగలిగే స్థితిలో ఉండగలగాలి. మనము వారు పసిపిల్లల్లాగా అటు ఇటు కొట్టుకొని పోయే స్థితిలో ఉండొద్దు. ఏ బోధకు పడితే ఆ బోధకు అంటే వారికి వివరించబడాలి, తెలియజేయబడాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకవేళ నేను తెలియజేయాలి అని అనుకుంటే, ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మరి నేనేం చేయాలి అంటే ప్రెషర్ పెట్టద్దు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ దానికి నేనేం చేయాల్సిన అవసరం ఉందంటే ఆ నెక్స్ట్ మాటలో ఉంది, నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస వాక్యము చేత, సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు. వర్డ్ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్డ్ ఆఫ్ సౌండ్ డాక్ట్రిన్. విశ్వాస వాక్యము, సుబోధ సంబంధమైన వాక్యం, ఇవి రెండింటి చేత
పెంపారాలి, నరిష్ కావాలి మనం ఇంగ్లీష్లో. బీ నరిష్డ్ అంటే నువ్వు పోషక విలువలు పొందుకొని నువ్వు బలంగా తయారవుతూ నువ్వు ఎదగాలి. అలా నువ్వు ఎదుగుతూ ఉంటే విశ్వాసములు ఎదుగుతూ ఉంటే, తర్వాత మంచి సిద్ధాంతములో బోధలో నువ్వు ఎదుగుతూ ఉంటే అప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అంటే ఇతరులకు వివరించగలుగుతావు. అప్పుడు ఏ విధంగా ఉండగలుగుతావు అంటే క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండు అనే పదం ఇక్కడ వాడాలి. పరిచారకుడు, డియాకోనోస్ అంటే ఒక వెయిటర్ యొక్క దృశ్యం కనబడుతుంది. టేబుల్ దగ్గర వెయిటర్ ఉంటాడు కదా, అంటే మన పరిచర్య ప్రెషర్ పెట్టి ఫోర్స్ చేసే పరిచర్య కాదు, కానీ తగ్గింపుతో వినయముతో. మనకు సపరేట్గా అధికారం అంటూ ఏం లేదండి. ఉన్న అధికారం అంతా వాక్యం యొక్క అధికారం అని చెప్తుంది. వాక్యాన్ని అధికారపూర్వకంగా బోధిస్తూనే మన అధికారం ప్రదర్శించవద్దు మళ్ళీ. సో నిజంగా చాలామందికి ఈరోజు పాస్టర్ అనే హోదాను చూడగానే మంచిగా ఇష్టంగా అనిపించి వస్తారు. ఎందుకంటే ఆ చరిస్మా కనబడుతుంది. మనమంటే ఒక హుందాతనం చూపించచ్చు, ఒక లెవెల్ చూపించచ్చు, ఒక సెలబ్రిటీ హోదా చూపించచ్చు, మనం ఏదంటే చెప్పి నడిపించచ్చు అని చాలామంది ఆశతో వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికోసం వాళ్ళు చాలా కుంతలు దొరుకుతున్నారు. బట్ రియాలిటీలో క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అంటే అలా ఉండడు. ఎలా ఉంటాడు అంటే ప్రజలను పర్సువేట్ చేస్తాడు, బతిమిలాడుతూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు వాడిన పదం అది, నేను మిమ్మల్ని బతిమిలాడుచున్నాను అంటాడు. వారు దాన్ని నమ్మడానికి, ఆ విధంగా జీవించడానికి వారిని ఆయన ఎంతో ప్రోత్సహిస్తూ బతిమిలాడుతూ వారికి కావలసినన్ని ఉదాహరణలు ఇస్తూ ఆలోచనలు ఇస్తూ బలపరిచాడు. కాబట్టి మనం తప్పుడు బోధల గురించి ఖచ్చితంగా తెలియజేయాలి, వివరించాలి. దాని కొరకు మనం కూడా వాక్యములో పెంపారాలి, వాక్యం చేత పెంపారాలి. వాక్యమే మనకు బలము. మన ఆత్మీయ జీవితాలకు మనము దేవుని కొరకు నిలబడడానికి, మాట్లాడడానికి, ఇతరులకు మనం నేర్పించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు వాక్యం నుంచి వస్తాయి. బీ సాచ్యురేటెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. వాక్యము, సత్యమైన వాక్యం చేత మనము నింపబడాలి, సాచ్యురేట్ కావాలి. నేను ఒక ఉదాహరణ వాడుతూ ఉంటాను. టవల్ను నీళ్ళల్లో ముంచి తీసుకొని పోతూ ఉంటే నీళ్ళు కింద కారుతూ ఉంటాయి, పిండాల్సిన అవసరం లేదు దాన్ని. అట్లా తీసుకొని పోతుంటే నీళ్ళు పడిపోతూ ఉంటాయి కింద. ముంచడం లేదుగా, నేను పట్టుకొని కొంచెం దూరం వెళ్ళినా అలాగే పట్టుకొని పోతున్నా, మళ్ళీ ముంచట్లేదు. తర్వాత మళ్ళీ నీళ్ళు పడవు కింద, అప్పుడు పిండాల్సి వస్తుంది. పట్టుకొని ఇట్లా నలిపితే అప్పుడు వస్తాయి నీళ్ళు బయట. అలాగే ఇంకా ముంచట్లే, ఇంకా అలాగే వెళ్తున్నా. అప్పుడు ఏమవుతుంది తెలుసా, నలిపినా రావు నీళ్ళు. సో వాక్యం చేత పెంపారుతూ ఉంటే మనం వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాం, ఏం నేర్పిస్తున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏది సత్యమైన బోధ అనే విషయం తెలియజేస్తున్నాం, లేదా అసత్యమైన బోధ అనే విషయం తెలియజేస్తున్నాం, ఇవన్నిటి విషయాల్లో మనము నమ్మకంగా మాట్లాడుతూ వారిని బలపరచడానికి అవకాశం ఉంది. కానీ అలా కాకుండా కొందరు ఏం చేస్తున్నారు అంటే 7వ వచనంలో ఉంది, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను వాళ్ళు కలిగి ఉన్నారు. తిమోతితో అంటున్నాడు, నువ్వు మాత్రం వాటిని విసర్జించు. అన్హోలీ, వర్డ్లీ, ఫేబుల్స్, మిత్స్, కథలు, అప్పటి మందం మీద సంతోషపరిచేవి, దుర్గ చెవులు గలవారై తమకు అనుకూలమైన బోధకుల్ని సమకూర్చుకోవాలనుకుంటున్న వారికి అనుకూలమైన బోధ అందిస్తూ, నవ్విస్తూ, కవ్విస్తూ, వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడడం కాదు. సంఘ కాపరిగా పరిచర్య చేయడం అంటే అలా మాట్లాడడం కాదు, వాటిని విసర్జించడం. అలాంటివి మన దృష్టికి వస్తున్నా, మన ఆలోచనకు వస్తున్నా ఆపి నేను అలాంటివి మాట్లాడను అని నిర్ణయం తీసుకోవాలి. వాటి విషయమై జాగ్రత్త కలిగి ఉండడం, దేవుని యొక్క వాక్యం యొక్క అమూల్యమైన సత్యాల్ని పట్టుకొని బోధించడం.
ఇలాంటి అపవిత్రమైన మాటల చేత, డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేత, ఇంకా వేటి చేతనో ప్రజల యొక్క మనసులు నింపాలని చూడంగా ముసలమ్మ ముచేట్లు అనే పదంను ఎందుకు అలెగరీలో అలంకారంలో ఉపయోగించాల్సి వచ్చిందంటే వాళ్ళకి అది తప్ప ఇంకేం లేదు. వాళ్ళు అలాగే అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఈరోజు పాస్టర్స్ కూడా ఎక్కడేది జరిగినా దాని మీద వీడియో చేసి పెట్టి వాళ్ళ 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 హృదయాన్ని తృప్తిపరుచుకుంటారు. మాకు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చిరని తృప్తిపడతారు, ఇంత వ్యూస్ వచ్చినాయని ఆనందపడతారు తప్ప ఏం చేశామని మాత్రం ఆలోచించారు. ఏ బోధ అందించినాను, ఎలా కడుతున్నాను, ఎలా నిలబెడుతున్నాను అనే దాని గురించి ఆలోచించాను. అలాంటి పరిచర్య కొరకు మాత్రం చూడొద్దండి. సో కొంచెం నేను ఎక్కువ వాక్యభాగం కాబట్టి త్వరగా ముందుకెళ్తున్న ఆలోచనలు మీకు ఇస్తున్నాను. తప్పుడు బోధకుల గురించి తెలియజేయాలి, వాక్యం వలన పోషించబడాలి. అనవసరమైన మాటలు మన యొక్క బోధలో ఉంచొద్దు. అనవసరమైన మాటలు, ఆలోచనలు, కథలు, స్టోరీస్ ఏవో దొరికినాయి కదా అని తీసుకొచ్చి డంప్ చేయడము, వాటితో నేను పరిచర్య చేస్తా అనుకోవడము చేయకూడదు. ఇంకా ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది మన యొక్క ఆత్మీయ సంఘ కాపరి జీవితము అని అంటే 7వ వచనములో విసర్జించమన్న తర్వాత ఏమన్నాడంటే దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకోమన్నాడు. సాధకం చేసుకోమన్న పదం గ్రీక్లో జిమ్నేసియం అనే పదం, జిమ్నాస్టిక్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నావు, అభ్యాసం చేస్తున్నావు. అంటే నిరంతరము క్రమముగా ప్రయాసపడుతున్నావు. ఏదో ఒకసారి చేసి వదిలేయడం కాదు, ఒకసారి చూసుకోవడం కాదు, రెగ్యులర్గా దాని విషయంలో ప్రయాసపడుతూ ఉన్నాం. దీని విషయంలో దైవభక్తి విషయంలో అంటే ఏంటి? దైవభక్తి అనే పదంకి అర్థం ఏంటిదంటే ఆత్మీయ జీవితం, ఆత్మీయ విలువలు, వర్చ్యూస్, స్పిరిచువల్ వర్చ్యూస్ విషయంలో మనము వాటి విషయంలో నేను ఆత్మీయంగా ప్రవర్తించడం, మాట్లాడడం, జీవించడం, నా ఆత్మీయంగా చూడడం, ఆత్మీయంగా ఆలోచించడం, నాతో ఉన్న వారికి నా దగ్గర నుంచి వేడి కలగాలి, నా వెలుతురు కనబడాలి వాళ్ళకి, దాని చేత వాళ్ళు ప్రభావితం చేయబడాలి. ఆ విధంగా నేను వాక్యంతో ఎలా గడుపుతున్నా, నేను ప్రార్థనలో ఎలా గడుపుతున్నాను, నా మాటలు ప్రయోజనకరంగా సంయోజితంగా ఉండడంలో ఏ విధంగా ఉంటున్నా, ఇవన్నిటి విషయాల్లో ఎక్సర్సైజ్ చేయాలి. దైవభక్తి విషయంలో 8వ వచనంలో దాని గురించే ఇంకా అంటూ శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరం అవును. శరీర విషయంలో సాధకం చేయొద్దని అనట్లేదు, ఆయన ఉద్దేశం అది కాదు. ఎప్పుడైనా బైబిల్లో ఒకానొక రచనా శైలి ఏంటంటే లెస్సర్ నుంచి గ్రేటర్కి వెళ్తారు. భూమి మీద ఉన్న మీ తండ్రే ఇట్లా చేయాలని చూస్తే మరి పరలోకపు తండ్రి ఇంకెట్లా చూసుకోవాలి మనల్ని? అలా లెస్సర్ నుంచి గ్రేటర్, చిన్న విషయాలు మాట్లాడుతూ దాని నుంచి పెద్ద విషయాల్లోనికి వెళ్తారు. మరి అది ఎట్లుంటుంది? ఇదే అలా ఉంటే అలాగే మనం శరీరాన్ని సాధకం చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే ప్రయోజనం ఉంది అని అంతమంది సైంటిస్టులు, అంతమంది డైటీషియన్లు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆత్మీయ విషయంలో సాధకం చేస్తే ఇంకెంత ఉండాలి మేలు, ఇంకెంత ప్రయోజనం ఉండాలి? అది శరీరము ఈ లోకం మట్టుకే కదా, కానీ ఆత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టినాక కూడా కొనసాగుతూ ఉంది కదా. మరి ఆత్మీయ విషయాల్లో మనము డెవలప్ చేసుకుంటే, ఎదిగింపజేసుకుంటే, మనం ఎదుగుతూ ఉంటే ఎంత ప్రయోజనకరమైనది మనకు అనే దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆత్మీయ జీవితాన్ని అభ్యాసం చేసే విషయంలో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ అది ఎంతో మేలుకరమని గుర్తిస్తూ ఇంకేం చేస్తే ఇంకో మాట ఏమి రాబడిందంటే 9వ వచనం, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు ఉన్నది. ఏ వాక్యము అంటే ఇదే ఈ దైవభక్తి విషయంలో నువ్వు సాధకం చేసుకున్నాం అనేది నీకు ఆత్మీయ విషయాల్లో ఎంతో మేలుకరమైన ఈ విషయము నమ్మదగింది, అందరూ కూడా అంగీకరించడానికి యోగ్యమైన విషయం. ఈ ఫ్రేజ్, ఈ మాట మనము మొదటి అధ్యాయంలో కూడా చూస్తాం.
15వ వచనంలో మనం చూస్తాం. ఏంటిది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. ఆయన జాన్ మెకాథర్ దాని గురించి మాట్లాడుతూ డబుల్ యూసేజ్ గురించి మాట్లాడతాడు. అండ్ ఇక్కడ రాజు గారు కూడా ఇదివరకు దైవభక్తి గురించి మాట్లాడినప్పుడు యూజ్ చేసిండు. సేమ్ నేను విన్నాను, నాకు చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ ఉండే ఆ మాట. అటు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడనే మాట ఎంత నమ్మదగిందో, ఎంత పూర్ణాంగీకారంకి యోగ్యమైందో, దైవభక్తి విషయంలో సాధకం చేసుకోవడం అనే మాట కూడా అంత నమ్మదగింది, పూర్ణాంగీకారంకు యోగ్యమైంది. సో ఒకవైపు ఆ రక్షణను ఎంత సీరియస్గా తీసుకుంటున్నామో అంతే సీరియస్గా ఆ రక్షించబడిన మనము దైవభక్తులు ఎదగడాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. అదంతా అంటే ఆ మాటను అక్కడ తర్వాత ఇక్కడ పెట్టడం ద్వారా దానికి ఎంత ఆయన స్ట్రెస్ చేసి చెప్తుండో, దాన్ని ఎంత బలంగా ఆ సత్యాన్ని ముందు పెట్టిండో ఈ సత్యాన్ని కూడా అంతే బలంగా ముందు పెడుతున్నాడు. దీనికేం తగ్గించి చెప్పట్లేదు. కాబట్టి ఒక సంఘ కాపరి తన జీవితంలో తన ఆత్మీయ జీవితాన్ని అభ్యాసం చేయడం అనేది సీరియస్గా లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఏదో ఒకసారి తీసుకొని వదిలేసేది కాదు. నేను మినిస్ట్రీ చేయడం అంటే కేవలం ఏదో చెయ్యడం అని అనుకోవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ వాంట్ టు డూ ఆయన ఒక కొటేషన్ వాడాడు జాన్ మెకాథర్ గారు. యూ ఫస్ట్ డూ వాట్ యూ హ్యావ్ టు డూ, దెన్ థింక్ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేయడానికంటే ముందు నువ్వేం చేయాలో దాన్ని చేయమన్నాడు. ఆ మాట నాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ అనిపించింది నా లైఫ్లో. అవును, మనం చేయాలి, చాలా పని ఉంది చేయడానికి. బట్ దాని అర్థం మనం ఆయన దగ్గర ఏమైతే చేయాల్సి ఉందో దాన్ని వదిలిపెట్టి మనం ఏం చేయాలి ఆయన కొరకు అనుకుంటున్నామో వాటిని చేయడం కాదు. సో ఒకవేళ ఎవరైనా సరే తన యొక్క జీవితాన్ని దేవునితో గడపడంలో నమ్మకంగా కలిగి ఉండకపోతే, దేవునితో సావాసం చేయడంలో నమ్మకంగా ఉండకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆయనతో కలిసి కొనసాగకపోతే దయచేసి ఆయన కొరకు మేమేమో చేయాలన్న ఆలోచనలు పక్కకు పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఆయనతో మన యొక్క జీవితం ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం విషయంలో అభ్యాసం ఎలా ఉందన్న దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టవలసింది కోరుతున్నాను. దాని నుంచి ఫ్రూట్గా ఫలితంగా పరిచర్య కూడా వస్తుంది. ఎందుకంటే అది ఆయన శక్తితో జరుగుతుంది, ఆయన బలంతో జరుగుతుంది, ఆయన తోడుగా ఉండి జరిగించేది. కాబట్టి చేస్తున్నవారైనా చేయాలనుకుంటున్నవారైనా మన యొక్క జీవితాల్లో ఆత్మీయ జీవితాన్ని అభ్యాసం చేయడం అనేది చాలా సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాను. అండ్ మన యొక్క సంఘ కాపరి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే దాంట్లో 5వ విషయము 10వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు కనబడుతుంది. మనుషులందరికీ రక్షకుణ్ణి, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుణ్ణైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాం కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాం. పరిచర్యలో సంఘ కాపరి యొక్క జీవితం ఏంటంటే పాటుపడే జీవితం, ప్రయాసతో పాటుపడే జీవితం, ప్రయాసపడే జీవితం, ప్రయాసతో పాటుపడడం అంటే ఇంగ్లీష్లో స్ట్రైవ్ అంటే పోరాడు అంటే. ప్రయాస అనే పదంకు లేబర్ అనే పదం, లేబర్, ప్రయాసపడు. ఈ లేబర్ అనే పదం మనం రెగ్యులర్గా ఎట్లా యూజ్ చేస్తామంటే ఎవరికి వాడతాం మనం ఆ పదం లేబర్ అనే పదం? ఎవరైతే ఒళ్ళు వంచి పనిచేస్తారో, చెమట గారుతుందో వాళ్ళకి ఆ పదం వాడతాం కదా. జనరల్గా చదివేవాడు మైండ్తో లేబర్ చేస్తున్నాడు కాదనట్లే, అతనేమో శరీరంతో లేబర్ చేస్తున్నాడు. సో లేబర్ అనేది అందరు చేసే పని, ప్రయాసపడు. అంటే దాని అర్థం ఏంటిది అంటే ఆయన చెమటోడుస్తూ ఆ ఎండకైనా ఎలా ప్రయాసపడుతున్నాడో నేను అట్లా ప్రయాసపడతా అనుకుంటేనే, ఆ దానికోసం ఇష్టపడితేనే మినిస్ట్రీలో ఆయన కోసం ముందుకు అలాంటి డిటర్మినేషన్ కావాలి. ఈ లేబర్ అనే పదానికి అతన్ని ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే టు వర్క్ టు ద పాయింట్ ఆఫ్ వియరీనెస్. అంటే ఏంటో తెలుసా? అలసిపోయేంతగా పనిచేయడం. అంటే ఇక నా దగ్గర ఏం మిగిలిలేదు,
స్ట్రెంగ్త్ నా దగ్గర ఇంకా చేయడానికి ఏం లేదు, ఇంతకంటే నేనేం చేయలేనిగా అని అలిసిపోయేంతగా పని చేయడం, అది ప్రయాసపోవడం అంటే. పాటుపోవడం అంటే ఏంటిది? టు యాగనైజ్ ఇన్ ఎ స్ట్రగుల్. ఒక కష్టములో నువ్వు నొప్పిని భరిస్తూ, వేదనను భరిస్తూ కొనసాగడం, అది దాని మీద ఎక్కువ స్ట్రెస్ పెడతా ఉంటాం, ఎక్కువ చేయడం ఆ పనిని. యాగనైజ్ అంటే నీకు నొప్పి కలుగుతుంది, నీకు వేదన కలుగుతుంది, నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు కొంచెం బరువు అవుతుంది ఒకవైపు, అయినా పర్వాలేదు నువ్వు చేస్తున్నావు, ఏదో ఈజీగా ఇట్లా లేపేయగలుగుతున్నా అనేది కాదు, చాలా కష్టం అవుతుంటుంది, నొప్పితో కూడింది, అయినా కూడా చేస్తా ఉన్నాం. నిజానికి ప్రయాసతో ఎందుకు పాటుపడాలి? ప్రయాసతో పాటుపడడానికి మనకు ఆధారం ఏంటి? ఈ వచనంలో చూడండి, ఆధారం ఏంటో కనబడుతుంది. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసకు రక్షకుడైన జీవం గల దేవుని యందు. ఆయన అందరికీ రక్షకుడు, ఆయన తప్ప రక్షణకు ఆధారం ఇంకెవరు లేరు, ఆయన మాత్రమే ఆధారం. అందరికీ ఉన్న ఏకైక రక్షకుడు, అందుబాటులో ఉన్న ఏకైక రక్షకుడు ఆయనే. ఆయన అందరికీ అందుబాటులో ఉన్న రక్షకుడు, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడు. అంటే విశ్వాసులకు ఆల్రెడీ రక్షకుడుగా దొరికేశాడు, వారేమో రక్షకుడుగా అందుబాటులో ఉన్న వాడు ఇంకా పొందుకోలేదు. ప్రజలందరికీ రక్షణకు అందుబాటులో ఉన్నవాడు, విశేషంగా విశ్వాసులకు అంటే రక్షించబడిన వారికి ఆయన ఆల్రెడీ రక్షించినవాడు. నా రక్షకుడు ఎవరు అని అంటున్నప్పుడు నన్ను రక్షించబోయేది ఎవరు అని కాదు, నన్ను రక్షించిన రక్షకుడు ఎవరు. అందరికీ రక్షకుడు అంటున్నప్పుడు అందరినీ రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఎవరు అని అంటే ఆయన మాత్రమే. అలాంటి ఆయన జీవము గల దేవుని, ఆయన ఆ రక్షకుడు ఎవరు అంటే జీవము గల దేవుడు. ఆయన యందు మనము నిరీక్షించి ఉన్నాం, నిరీక్షణ ఉంచి ఉన్నాం. అందుకు పాటుపడతాం. ఎందుకు పాటుపడతా అంటే రేపు ఒక పెద్ద పరిచర్య అవుతుంది, నేను నా కుటుంబం మొత్తం దాని మీద కొనసాగుతాము, వాళ్ళ కోసం ఒకటి సాధించి పెట్టాలి, సంపాదించి పెట్టాలి అని కాదు ప్రయాసపడడం. ఎందుకు ప్రయాసపడుతుంది? ఇప్పుడు చాలా మెయిన్ లైన్ చర్చెస్లో ఎట్లుంటుందంటే పాస్టర్ని తెచ్చుకోవడం, తర్వాత పాస్టర్ని పంపివేయడం చేస్తూ ఉంటారు. పాస్టర్ కూడా ఏం చేస్తారంటే నన్ను ఏదో రోజు పంపించేస్తారు, ఇంకొకడికి వెళ్ళి చూసుకోవాల్సిందే, నేను అంతగా ప్రయాసపడాల్సిన అవసరం లేదని అనుకుంటాను. కానీ నన్ను తీసేస్తారు, నన్ను పంపించేస్తారు, నేను ఉన్నన్ని రోజులు బహుగా ప్రయాసపడతా అని ఎప్పుడు అనుకుంటాడు? ఎట్లా తీసేస్తారు, మన పిల్లలకి ఏం రాదు. ఎప్పుడు అనుకుంటాడు అంటే ఆయన నిరీక్షణ దేవుని అందించుతాడు. ఇది ఆయన సంఘం అని నమ్మితే, ఎవరో నడిపిస్తున్నారు, వాళ్ళ సంఘం కాదు, ఆయన సంఘం. ఆయన నన్ను ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతాడు. తీసేసేది వీళ్ళైనా దేవుడు వద్దనుకుంటే ఎవరేం చేయగలుగుతారు? ఎవరేం చేయలేరు. సో ఆయన నన్ను పంపిస్తున్నాడు, ఆయన నన్ను ఇక్కడ నుంచి పంపించే లోపు నేను ఏం చేయాలని అంత చేస్తా, నేను ప్రయాసపడతా. ఎందుకంటే నా నిరీక్షణ ఎవరు? ఆయన. నా నమ్మకం ఎవరిలో ఉంది? ఆయనలో ఉంది. ప్రియులారా, నేను సంఘం స్థాపించడానికి దేవుడు కృప చూపించాను. కానీ రేపు నా పిల్లలు అందులో ఉంటారు అని నేను అనుకో, వాళ్ళు కాపర్లే ఉంటారని, వాళ్ళు ఏదైనా వర్క్ చేయొచ్చు, దేవుడు పరిచర్య చేయమని వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే వాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళి చేయొచ్చు. లేదంటే ఆల్రెడీ ఇప్పుడు ఎల్డర్స్ ఉన్నాం, నాతో పాటు ఇంక 2 కాపర్లు ఉన్నారు. సో ఒకవేళ వాళ్ళు కూడా ఆత్మీయంగా ఎదిగి నమ్మకంగా ఉంటే అందులో కాపర్ల సంఖ్యలో వాళ్ళు కూడా భాగంగా అయ్యి వాళ్ళు ఒక రోజున పూర్తిగా పరిచర్య చేసే స్థితికి రావచ్చు, బయట చేయొచ్చు. నేను కూడా అక్కడ ఉండకపోవచ్చు, అక్కడ నుంచి నేను వేరే చోటుకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాం, ఇంకో చోట స్థాపించదామని. ఇక్కడ ఇది నాకు ఉండబోతుంది అని దానికోసం ప్రయాస కాదు, నా కొడుకులకు ఉండబోతుంది అనే ప్రయాస కాదు, దీనివల్ల నాకు డబ్బులు రాబోతున్నాయి, నేను ఎక్కువ పరిచర్య చేస్తే బాగా ప్రయాసపడితే ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ డబ్బులు వస్తాయి, అది కాదు ఫోకస్. నేను ప్రయాసపడుతున్నప్పుడు ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి అంటే ఆయన యందు ఉండాలి. ఆయన నాకు దొరికిండు, ఆయన నా రక్షకుడు. విశ్వాసులకు రక్షకుడు అంటే ఎవరికి రక్షకుడు? నేను విశ్వాసం కాదా? నా రక్షకుడు, నా పాపం నుంచి విడిపించినవాడు, నన్ను ప్రేమించి పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినవాడు, నా శిక్షను తన మీద వేసుకొని నాకు బదులుగా నలగొట్టబడినవాడు, ఆ ఆగ్నిని భరించినవాడు. ప్రపంచములో ఎవ్వరూ భరించలేనంత మొత్తం నా పాపముల యొక్క శిక్ష ఏమాత్రం మిగిలిపోనంత నా పాపం పైన ఉన్న దేవుని ఉగ్రత సంపూర్ణంగా శాంతించబడేంతగా ఆయన నా శిక్షను భరించింది.
నాకు బదులుగా ఆయన ప్రయాసపడ్డాడు, ఆయన హింసించబడ్డాడు, వేధించబడ్డాడు, ఒక సొగసైన స్వరూపమైన లేనివాడుగా మార్చబడ్డాడు. నా కోసం అసలు మనిషిని రూపమే దాల్చింది, అసలు తాను సృష్టించిన మానవుల్లో ఒకడైంది. ఆయన మానవుని యొక్క శరీర నియమాలన్నిటికీ లోనై ఈ భూమి మీద ఒకవైపు రాళ్లతో కొట్టాలని చూస్తున్నా, పక్క నుంచి తప్పించుకొని పోయింది. ఆయనకు అవసరం లేదు ఇవన్నీ ఆయన ప్రయాసపడ్డాడు. నాకు రక్షకుడు అని ఆయన శరీరమును దున్నారు, ఆయన శరీరంలోని భాగాల్ని వారు హింసించిన విధానం చూస్తే చాలా కిరాతకంగా హింసించారు. ఆయన చెంపల మీద కొట్టడం ఏంటి, ఆయన గడ్డం పట్టుకొని లాగడం ఏంటి, ఆయన మీద ఉమ్మివేయడం ఏంటి? అసలు ఆయన ఎవరు? సృష్టికర్త, సార్వభౌముడు. అలాంటి ఉన్నతుడు ఈ తుచ్చమైన అల్పమైన గాలికి కొట్టుకపోయే జీవితాలు, నీటి ఆవిరి లాంటి జీవితాలు కలిగిన ఈ మనుషుల చేతులు ఎందుకు అంతగా హింసించబడడానికి అప్పగించుకున్నాడు? ఆ శిక్షను భరించడానికి, నా రక్షకుడుగా ఆయన రక్షణ కార్యాన్ని జరిగించడానికి. ఇప్పుడు అలాంటి ఆ రక్షకునిలో ఆయన యొక్క కృపను బట్టి ఆయన నా నిమిత్తము చేసిన ఆ బలియాగంలో ఆయన తిరిగి లేచి సజీవుడుగా ఉండి ఆయన సువార్తను నా దగ్గరికి పంపించి ఆయన విశ్వాసం ఉంచేలా చేసి నన్ను రక్షించుకొని ఆయన నన్ను చేతబట్టుకొని నడిపిస్తూ ఆయన పనులు అప్పచెప్పి ఇది చేయమంటే నాకేమిస్తావు అని అడిగడానికి నాకు ఏముంది? అసలు నాకేముంది లాభం అని ఎట్లా మాట్లాడగలుగుతాం మనం? అప్పుడు ఆయనను చూసి ఆయన అందే నా నిరీక్షణ. ఇటర్నల్ నిరీక్షణ అంటే ఏంటంటే భవిష్యత్తు గురించిన నమ్మకం, హోప్, ఇటర్నల్ కాన్సిక్వెన్స్, నిత్యత్వముకు సంబంధించిన ఫలితం. నేను చేసే పని ఏంటిది ఇక్కడ అంటే నేను నిత్యత్వపు ఫలితం పొందుకున్నాను దగ్గర, కాబట్టి నేను చేస్తున్నాను. ఎందుకు ప్రయాసపడుతున్నామంటే నేను ప్రయాసపడేది, నేను చేసే పని చాలామంది జీవితాల్లో నిత్యత్వపు ఫలితాలని తీసుకుంటారు. దానికోసం నల్లగొట్టబడ్డా పర్వాలేదు, హింసించబడ్డా పర్వాలేదు, విలియం టిండేల్ లాగా ప్రాణం కోల్పోవాల్సి వచ్చిన పర్వాలేదు. ప్రయాసపడాలి మనం పరిచర్యలో. అంతేకాదు సంఘ కాపరిగా మన జీవితం ఎలా ఉండాలి? 6వ విషయం 11 నుంచి చదువుతున్నా. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించడం చాలా ఈజీ, కానీ ఎలా ఉండాలా బోధ, ఏం కలిగి ఉండాలా బోధ? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుండా మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంది. మాదిరి గ్రీక్లో టుపోస్, దాని నుంచే టైప్ అనే పదం వచ్చింది. రకం, టైప్, ఇమేజ్, మోడల్, ప్యాటర్న్ అనే ఈ పదాలన్నీ కూడా దాని యొక్క అర్థం. మాదిరిగా అంటే ఒక పద్ధతిని వాళ్ళ ముందుంచు, ఒక ప్యాటర్న్ ఎట్లా వెళ్ళాలో ఒక ప్రక్రియను వాళ్ళ ముందు, ఒక మోడల్ని వాళ్ళ ముందుంచు, ఒక ఇమేజ్ని వాళ్ళ ముందుంచు, ఒక ఫోటోని ఆడుంచు, దానిలాగా వాళ్ళు కూడా తయారవుతారు పద్ధతి. నువ్వు ఒక టైప్ లాగా ఉండు, నిన్ను చూసి ఆ టైప్ లాగా వాళ్ళు మారాలి. ఆ మాటని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. సో చాలామంది బోధిస్తారు, కానీ మాదిరి జీవితం లేని బోధన కదా. అందుకే పాస్టర్ యొక్క జీవితం మాదిరికరమైన జీవితం, మాదిరికరంగా ఉండాలి. ఇంకా డీటెయిల్గా ఇస్తూ మాట్లాడుతున్నా, నీ మాటలో మాదిరి ఉంది. ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నీ మాట చెప్పి తప్పిపోతుందా, నువ్వు ఇచ్చిన మాట తప్పుతున్నావా, నీ మాట ఎగతాళి చేసినట్టుగా ఉందా, ఒకళ్ళని పడగొట్టేటట్టుందా, లేవనెత్తేటట్టుందా? నువ్వేది మాట్లాడితే వాళ్ళు అదే మాట్లాడతారు. ప్రవర్తన, కండక్ట్, నీ బిహేవియర్, నువ్వెట్లా వ్యవహరిస్తున్నావు, ఏ పరిస్థితులలో నీ నుంచి ఎలాంటి విధమైన జీవితం కనబడుతుంది ప్రజలకు, నువ్వు ఏ సందర్భంలో ఎలా ఉండగలుగుతున్నావు, ఎలాంటి నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, అవన్నీ నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ప్రేమ చూపించడం, నేను ఎలా ప్రేమ చూపిస్తున్నా సంఘంలోని సభ్యుల పట్ల,
దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నా, ప్రజల్ని ఎంత ప్రేమిస్తున్నాను, నా కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నా, నా పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నా, నా ఆత్మీయ జీవితాన్ని ఎంత ప్రేమిస్తున్నా, ప్రతిదీ కూడా మన దగ్గర నుంచే మాదిరి తీసుకుంటారు. విశ్వాసములో, ఈ విశ్వాసములో అనే పదం అసలైన దాని అర్థం ఏంటంటే నమ్మదగిన వ్యక్తిగా ఉండడం, ఫెయిత్ఫుల్నెస్. నువ్వు అంటే ఏదైనా అప్పగించబడ్డప్పుడు ఎంత నమ్మకంగా ఉంటున్నావు, నిన్ను ప్రజలు ఎంత నమ్మగలుగుతున్నారు, నీకు ఏదైనా తెలియజేస్తే ఆ విషయంలో నువ్వు ఎట్లా కాన్ఫిడెన్షియల్ ఉంచగలుగుతున్నావు. నువ్వు ఎవరితో అయినా డీల్ చేస్తున్నప్పుడు, ఏమైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా కొన్నిసార్లు చెప్తారు, అయ్యో ఎందుకు చెప్పినా భయపడతారు, మళ్ళీ ఇతను ఏం చేస్తాడు అని. అన్నిటి విషయాల్లో నమ్మకత్వం ఎట్లుంది, పవిత్రత, ప్యూరిటీ చాలా లోపిస్తుంది. ఇప్పుడు చాలా అశ్లీలమైన దృశ్యాలు వచ్చినాయి, చాలా తప్పుడు సాహిత్యం వచ్చింది, తప్పుడు సినిమాలు వచ్చినాయి, తప్పుడు సంబంధాలు వచ్చినాయి. అమ్మాయితో ఎలా మాట్లాడాలి, వేరే వాళ్ళైతే ఎలా ఉండాలి, వాళ్ళు లేడీస్ వాళ్ళతో ఎట్లా వ్యవహరించాలి, వారితో నేను మాట్లాడకుండా మరి ఎవరితో మాట్లాడిస్తే బెటరు, లేకపోతే వారిని ఎక్కడికైనా పంపించాల్సి వస్తే ఎవరితో పంపిస్తే మంచిది, ఎవరు అపార్థం చేసుకోకుండా, నా హృదయము నన్ను మోసం చేయకుండా, నా హృదయం తప్పుదారిలో వెళ్ళి తప్పుడుగా ఆలోచించకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి, ఇవన్నిటి విషయాల్లో మనల్ని చూసి మనతో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు. ఇంకొన్నిసార్లు సిస్టర్స్కి చెప్తాం మా చర్చ్లో, సారీ సిస్టర్స్, మీరంటే నాకు చాలా ప్రేమ, కానీ మీరు ఏమనుకోకండి, నేను మీతో క్లోజ్గా మాట్లాడలేను, ఎందుకంటే అది నాకు తగదు, తప్పది. అట్లా మాట్లాడితే నెక్స్ట్ వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా అట్లా మాట్లాడతారు. అలాంటి పరిస్థితి రావద్దు. అంటే సంఘంలో అట్లాంటి కల్చర్ బిల్డ్ చేయాలి మనం. బ్రదర్సే, సిస్టర్సే, వేరు వేరే. అందుకే వృద్ధ స్త్రీలను తల్లులని, వృద్ధ పురుషులను తండ్రులని, తర్వాత యవ్వన పురుషులను అన్నదమ్ములు అన్నప్పుడు యవ్వన సహోదరులను మా సిస్టర్, బైబిలే చెప్తుంది మనం అన్నదమ్ములం అక్కజీలమని, మరి నేను మాట్లాడితే తప్పేంది అంటారు కదా. అందుకే అక్కడ ఆ పదం వాడాడు, పూర్ణ పవిత్రతతో అక్కా చెల్లెళ్ళని. ఎస్ సిస్టర్సే, అంటే సిస్టర్స్ అంటే ఓన్ సిస్టరా, అదొక పోలిక. మనం సహోదరులము, ఈ పోలిక ఇది. దాంట్లో నుంచి కొన్ని ఇంప్లికేషన్స్ తీసుకుంటాం జీవితంలోకి. ఒక తండ్రి, పరలోకపు తండ్రి పిల్లల మన ఇంప్లికేషన్ తీసుకుంటాం. ఆ మాటకు వస్తే నా భార్య కూడా పరలోక తండ్రి అని పిలుస్తుంది, ఆమె కూడా నాకు సహోదరే క్రీస్తునందు, కానీ భౌతికంగా నా భార్య. కాబట్టి వాళ్ళు సహోదరులే, కానీ భౌతికంగా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ పవిత్రతను కలిగి ఉండాల్సిందే. సో ఇవన్నిటి విషయంలో మాదిరి ఉండాలి, మనందరి జీవితాలు మాదిరి ఉండాలి. ఇది ఒకటి చెప్తున్నాయనండి, పాస్టర్కి అంటూ సపరేట్గా లక్షణాలు అంటే ఒకటి బోధింపదగిన వాడు. మిగతా ఈ లక్షణాలన్నీ కూడా ఎట్లా జీవించాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, విశ్వాసులకు ఏమేమి చెప్పబడ్డాయో బైబిల్ మొత్తంలో గవే పాస్టర్ కూడా చెప్పబడ్డాయి. కాబట్టి ఒక పాస్టర్కి మాత్రమే ఇవి కాదు, ప్రతి విశ్వాసకి. కానీ ఆ విశ్వాసం ఎట్లా అనుసరిస్తాడు, ఎవరి దగ్గర నుంచి చూసి అనుసరించగలుగుతాడు? కాపరి దగ్గర మోడల్ కనబడ్డాడు. కాబట్టి మాదిరి ఉండాలి పాస్టర్ యొక్క జీవితం. అంతేకాదు 7వ విషయం 13వ వచనం నుంచి, నేను వచ్చు వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉంటున్నాను. ఇక్కడ పరిచర్య ఏ విధంగా ఉంటుంది, అసలు ఏం చేస్తాం పరిచర్య అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. పూర్తి పరిచర్య నమ్మకంగా జరిగిస్తూ ఉండాలి అనే దాన్ని ఈ వచనాలలో తెలియజేస్తున్నాడు. పూర్తి పరిచర్య ఏంటంటే, నేను వచ్చే వారికి ఏమేం చేయమన్నానండి, చదవాలన్నాడు. ఏం చదవాలి? ఇక్కడ పబ్లిక్ రీడింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్ అనే అర్థం ఉందండి. అంటే లేఖనాన్ని బహిరంగంగా చదవడం. మనకు ఓన్లీ వాక్యం చెప్పుడే బాగా అలవాటు. బట్ నిజానికి వస్తే పాత నిబంధనలో వాళ్ళు ఎక్కువ యూజ్ చేసింది ఏంటంటే వాక్యం చదవడం, చదువుతూ కొంచెం దాని గురించి మాట్లాడుతూ మళ్ళీ చదువుతూ వెళ్ళిపోతూ ఉండడం. ఇప్పుడు నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం తీసుకొని చూస్తే,
నెహెమ్యా 8:8 ఇలా ఉంది, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. సో చదివారు, చదివి వినిపించారు, దానికి అర్థం కూడా చెప్పారు. ప్రీచింగ్ అంటే ఏంటంటే చదివి వినిపించి అర్థం చెప్పడం. సో కొన్నిసార్లు కంప్లీట్గా చదవడం కూడా కలిగి ఉండొచ్చు, చదువుతూ అర్థం చెప్పడం కూడా ఉండొచ్చు. కానీ వాక్యం తక్కువైపోయింది, మాట్లాడడం ఎక్కువైపోయింది. కొందరు ప్రీచింగ్స్ని ఇవాల్యుయేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక వచనం చదివి ఎటు పోయిర్రో తెలియదు, తిరిగి ఏదేదో తెలిసినవన్నీ మాట్లాడి అసలు ఆ వాక్యం మీద మాట్లాడారా అని చూస్తే ఏమన్నా. అందుకే చదువుటందు అంటే వాక్యాన్ని చదివి అందరికీ వినిపించటందు, హెచ్చరించటందు అంటే చదివిన వాక్యం ద్వారా వాళ్ళ జీవితాలను ఏం చేయాలి, హెచ్చరించాలి. బోధించటందును జాగ్రత్తగా బోధించాలి. ఇదే వాక్యాన్ని అర్థమయ్యే విధంగా ఈ వాక్యంలోని ఒక్కొక్క విషయాన్ని, కొన్ని విషయాలు ఎలా ఉన్నాయి అని అంటే ఒక చోట దాని గురించి కొంచెం చెప్పాడు, ఇంకొక లేఖలో ఇంకొంచెం దాని గురించి ఎక్స్ట్రా విషయాలు చెప్పాడు, ఇంకొక లేఖలో ఇంకొంచెం ఎక్స్ట్రా చెప్పాడు. సో అప్పుడు ఏం చేస్తాం మనము, ఇక్కడ దాని గురించి ఏం చెప్పబడ్డది, అక్కడ దాని గురించి ఏం చెప్పబడ్డది, ఇంకొక లేఖలో ఏం చెప్పబడ్డది, అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి మనం బోధిస్తాం, వినియోగిస్తాం. సో అలా సంపూర్ణ దేవుని సంకల్పం అంతా బోధించాలి. ఇది పాస్టర్ యొక్క బాధ్యత. పూర్తి పరిచర్య అంటే అర్థం ఏంటంటే వాక్యమును పూర్తిగా అర్థం చేయించడం, ప్రజలు అది పాటించేలా ప్రోత్సహించడం, పాటించారా లేదా అని వారి జీవితాల్ని అకౌంటబిలిటీలోనికి తీసుకోవడం, లెక్క అప్పగింపులోకి. కేవలం చెప్పినా పని అయిపోయింది కాదు, మళ్ళీ చెప్పింది జీవితంలో ఎంత ఉంది అని చూడడం. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలని నేను అన్నీ చేస్తున్నాను కూడా చెప్పలేను. నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండడం, దాన్నే కింద చెప్తా ఉన్నాడు. పెద్దలు హస్తనిక్షేపణం చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి, నేను చదువుతున్నది తిమోతికి రాసిన 1:4 నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరం నా లక్ష్యము చేయకు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకున్నాము. అంటే వీటి మీద ఏదైతే తెలియజేయబడిందో, నీకు ఏదైతే బాధ్యత అప్పచెప్పబడిందో, నీలో ఉన్న వరం అంటే ఏంటిది? ఒకవేళ ఎవరైనా సరే మినిస్ట్రీలోనికి రావాలనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, వచ్చిన వారు పరీక్షించుకోవడానికి ఇంపార్టెంట్ విషయం. అదేంటిది అని అంటే నిజానికి చాలా అవసరం ఉంది, నో డౌట్. చాలా చోట్ల స్వార్థ ప్రకటించబడాల్సిన అవసరం. మిషన్ ట్రిప్స్కి వెళ్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. గ్రామాలకు గ్రామాలు, మండలాలకు మండలాలు స్వార్థ లేకుండా ఉన్నాయి. ఎవ్వరు లేరు, ఒక్కరు కూడా. అట్లాంటి చోట్ల కొన్ని చోట్ల సంఘాలు చాలా ఉన్నాయి, సముద్రంలో నీళ్లు చాలా ఉన్నాయి, కానీ త్రాగడానికి ఏం మణిగ్రం అన్నట్టుగా చాలా సంఘాలు ఉన్నాయి. కానీ నిజంగా దేవుణ్ణి తెలుసుకుంటూ ఎదగడానికి ఉపయోగపడే సంఘాలు. ఒకవైపు అసలే స్వార్థ లేని ప్రాంతాలు చూసినా బాధ అనిపిస్తుంది, ఒకవైపు ఎన్నో సంఘాలు ఉండి కూడా దేవుని గురించి నేర్పిస్తూ దేవుణ్ణి ఎదిగింపజేయలేని సంఘాలు ఉండి అక్కడ ఒక్క సంఘం కూడా వాక్యానుసారంగా లేకపోవడం చూస్తే కూడా బాగా అనిపిస్తుంది. ఇంత అవసరం ఉండగా మనం ఉండిపోవడం, ఒకే చోట గుమిగూడి సంఖ్య పెంచుకోవడం కాదు, మనము నేర్చుకోవాలి, ఆసక్తితో వెళ్ళాలి, బయటకు ఇతరులకు అందించాలి. ఆ బాధ్యత మనకుంది. అయితే దేవుడు ఆయన సంఘ క్షేమాభివృద్ధి కోసం వివిధ రకాల సామర్థ్యాలు ఇచ్చాడు. దాన్నే మనం వరం అంటాం, ఎబిలిటీస్ ఇచ్చాడు. ఆయన ఇచ్చి వాడుకుంటున్నాడు. ఆయన సార్వభౌమ ప్రణాళికలో ఇప్పుడు ఈ భూమి మీద ప్రతి విధమైన పని జరుగుతుందండి. సంఘంకు బయట ఆలోచన చేస్తే కటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, బట్టల్ని డ్రై క్లీనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఒకవైపు బంగారంను స్నానబెట్టే వాళ్ళు ఉన్నారు, పనిముట్లు తయారు చేసేవారు ఉన్నారు. ఆయన సార్వభౌమ ప్రణాళికలో ప్రపంచం నడవడానికి ఏదేది కావాలో ఆ తగ్గ సామర్థ్యాలు ప్రజలకు ఇచ్చి ప్రోత్సహించకపోతే, ఆయన అట్లా నడిపించకపోతే ఎక్కువ మంది ఒకటే కోరుకుంటారు. ఆ పరిస్థితి ఉంటుంది. నాకు సంఘంలో కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు రక్షించబడిన వ్యక్తికి సామర్థ్యం ఇచ్చి సంఘ క్షేమాభివృద్ధి కోసం వారిని ఆయన బలపరుస్తున్నాడు తన ఆత్మ ద్వారా. ఎలా? అందరికీ ఒకే విధమైనది ఉండదు బలం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. సో అందులో అందరికీ పరిచర్య ఉంది, కానీ పరిచర్య నానా రకాలు. ఒకరు
ఒక వ్యక్తికి ప్రోత్సాహం ఇస్తారు కావచ్చు, అనారోగ్యంలో ఉంటే వెళ్ళి ఆదరిస్తారు కావచ్చు, ఎవరు రావట్లేదో వారిని కలుస్తారు కావచ్చు, క్లీనింగ్ చేస్తారు కావచ్చు, లేకపోతే ఒకరు అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు కావచ్చు ఎక్కువ సమయం గడుపుతూ. ఒకరు జీవితంలో పడిపోయిన స్థితిలో ఉంటే ఇక వీడు మారడని మనం వదిలేసిన ఆ వ్యక్తి వాళ్ళని వదలకుండా వాళ్ళు ఎంబడబడుతూ జస్ట్ విశ్వాసం తన పని తాను చేసుకుంటున్నాయి, వాళ్ళు ఎంబడబడుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ నడిపిస్తారు కావచ్చు. రకరకాల సామర్థ్యాలు ఉన్నాయి. నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందనేది ఎవరికి తెలియదు. అందులో నీకు ఇవ్వబడిన సామర్థ్యాన్ని నువ్వు చేస్తూ ఉంటే నీకు అర్థమవుతుంటుంది. ఇంటర్నల్గా నీకు అర్థమవుతుంటుంది, ఎక్స్టర్నల్గా సంఘం కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇంటర్నల్గా నీకు దేని పట్ల ప్యాషన్ ఉంది, దేని పట్ల నీకు బాధ్యత ఉంది అని దేవుడు నీ హృదయంలో భారం ఇస్తున్నాడు. నువ్వు ఏది చేయగలుగుతున్నావు, చేస్తుంటే దాంట్లో ఫలితం కనబడుతుంది. ఇవన్నీ ఇంటర్నల్గా నీకున్న ఎవిడెన్సెస్. అదే సమయంలో ఎక్స్టర్నల్గా సంఘంలోని వ్యక్తులను చూస్తున్నప్పుడు ఈ విషయంలో నువ్వు చాలా బాగా చేస్తున్నావు, దాన్ని ఎక్కువగా నువ్వు చేయవచ్చు అని సంఘంలోని వ్యక్తులు, కాపర్లు మన జీవితాన్ని గమనించి తెలియజేయడం, ఇలా ఎవరి బాధ్యత ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది ఆ పరిచర్యలు. అందులో కొందరికి సంఘ కాపరి అనే పరిచర్య కూడా ఇవ్వబడడం జరుగుతుంది. వారికి అట్లా ఆ భారం, ఆ ప్యాషన్, నాకేమున్నా లేకున్నా, పోనీ నాకు తినడానికి తిండి ఓ రోజు ఉన్నా లేకున్నా, నాకు పెద్ద మంచి రూమ్లో నేను రెంట్లో ఉన్నా లేకున్నా, నా పరిస్థితులు ఎట్లున్నా పర్వాలేదు, కానీ ఒక ప్రాంతంలో కొంతమంది ప్రజలకు నేను స్వార్థ చేసి వారిని ఒక సంఘ స్థాపన చేయాలి, లేకపోతే అక్కడి నుంచి అక్కడ వాళ్ళను ఒక కాపరికి అప్పగించి మళ్ళీ నేను ఇంకో చోటుకి వెళ్ళాలి, లేదా నేను ఒక సంఘం స్థాపించి కాపరిగా ఉంటూ కాపర్లను తయారు చేస్తూ పంపించాలి. ఇలా రకరకాల పరిచర్యలు. అందులో నీకు ఏంటి అసలు, నీ భారం దేని మీద ఉంది అనేది గుర్తించి ఆ ఆశతో నువ్వు దేని కొరకైనా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని కొరకు సంఘం కూడా నువ్వు అది ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, లేదా దానికంటే ముందని నిన్ను చూసి నీలో అది ఉందని చెప్పడమో, లేకపోతే నువ్వు అడుగుతున్నప్పుడు నా గురించి నాలో ఏం కనబడుతుందని అడిగినప్పుడు వాళ్ళు చెప్పడమో, ఏదో రకంగా అండి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంటుంది. సడన్గా కలలో కనబడి దేవుడు నేను నిన్ను పరిచర్యకు పిలుస్తున్నా అని ఎదురు చూస్తే అది చూసుకుంటూనే ఉండిపోవాల్సి వస్తుంది. అంటే ఆ విధంగా నీకు ఇవ్వబడిన వరం ఏంటి దాన్ని గుర్తించి దాన్ని నువ్వు అలక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక, ఒకవేళ ఆయన ఏం అప్పచెప్పిండో దాన్ని చేయండి. చేస్తూ ఉంటూ దాంట్లో ఎదుగుతూ ఉంటూ సాధకం చేసుకుంటూ వాటి అందు అంటే అభ్యాసం చేస్తూ ఇవ్వబడిన దాన్ని ఇంకా ఎక్కువ దాన్ని సానబెడుతూ ప్రీచింగ్ చేయడం అనే వరం దేవుడిచ్చాడని తెలుసు. బట్ నా ప్రీచింగ్ కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందా, లేదా ఒక సంవత్సరం క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందా అంటే ఎదుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం సాధకం చేస్తూ ఉంటాం. మనం దాన్ని ఇతరులను ఎట్లా పట్టించుకోవాలనే విషయంలో నాకు అంతకుముందు ఎక్కువ తెలియజేశాడు దేవుడు. ఆ పని ఇచ్చాడు, కానీ ఆ పని ఎట్లా చేయాలో నాకు తెలియదు. కొంత తెలుసు, ఇంకా నేర్పిస్తూ ఉన్నాడు. పర్ఫెక్ట్గా ఎప్పటికీ. అందుకే లైఫ్ లాంగ్ లెర్నర్స్, మనం నేర్చుకుంటూ కొనసాగుతూ ఉంటాం. అందుకే ఎవరైనా వచ్చినా ఇక్కడికి వచ్చి నువ్వు చేసింది తప్పు అంటే నేను పర్ఫెక్ట్ లాగా ఏమనుకుంటున్నావు నా గురించి అనాల్సిన అవసరం ఏం లేదు. నాకు తెలుసు నా బలహీనతలు, నేను మట్టివాడనని నాకు తెలుసు, నాలో బలహీనతలు ఉంటాయని కూడా తెలుసు. ఆ బలహీనతల్ని తెలియజేయడానికి దేవుడు ఇతరులను కూడా వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వ్యక్తులు దొరకడం కూడా ఎదుగుతూ ఉంటాం. మనం సాధకం చేసుకుంటూ ఉంటాం. లైఫ్ లాంగ్ నేర్చుకుంటూ కొనసాగుతుంటాం. పరిచర్యను, పూర్తి పరిచర్యను నమ్మకంగా జరిగిస్తూ ఉండడానికి దేవుడు కావాల్సినవి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అప్పుడు మన అభివృద్ధి తేటగా కనబడుతుంటుంది. 15వ వచనం తేటగా కనబడుతుంటుంది. నీకు ఇవ్వబడిన ఆ వరంను నువ్వు అలక్ష్యం చేయక సాధకం చేస్తుంటే ఆ వరంలో నువ్వు ఎదగడం అనేది తేటగా కనబడుతూ ఉంటుంది. ఇంకా స్పష్టత వస్తూ ఉంటుంది చూసే వాళ్ళకి. 16వ వచనంకి వచ్చినప్పుడు నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. ఇది కంక్లూజన్. మొత్తం ఒక పాస్టర్గా నీ జీవితం, నీ బోధ, నీ లైఫ్, నీ క్యారెక్టర్, నీ యాటిట్యూడ్ ఎట్లుండాలనేది తెలియజేస్తూ ఫైనల్గా చెప్తున్నాడు. ఈ చెప్పిన వాటన్నిటి యొక్క కంక్లూజన్ కూడా అదే. అందులో ఒకటి బోధలోనికి వెళ్తుంది, ఇంకోటి జీవితంలోనికి వస్తుంది. సో కాబట్టి నీ బోధ గురించి, నిన్ను గురించి, నీ జీవితం గురించి నువ్వేం చేయి, జాగ్రత్త కలిగి ఉండు. ఏ డ్రెస్ చేయాలో జాగ్రత్త ఉంది, ఏ కలర్ వాడాలో జాగ్రత్త ఉంది. ఎంట్రుకలకి ఏది వాడాలి, ఏది వాడద్దు, ఏం తినాలి, ఏది తినద్దు, బర్డ్ ఫ్లూ ఎక్కడుంది, ఏంటిది, అన్నిటి విషయంలో జాగ్రత్త. చెప్పుల విషయంలో కూడా జాగ్రత్త.
ఒక్క తెల్లింటిగా కనబడితే కూడా జాగ్రత్త ఉంది దాని మీద. మనకు నిజంగా మనము జాగ్రత్త పడలేము, కానీ అస్సలు జాగ్రత్త దేని మీద ఉండాలి? నువ్వు ఎట్లున్నావు, నీ లైఫ్ ఎట్లుంది, నీ ఆలోచన విధానం ఎట్లుంది, నీ బోధ ఎట్లుంది, నువ్వు చేసే పని ఎట్లుంది, పరిచయం ఎట్లుంది, నువ్వు అసలు సంఘంలో ఏ విధంగా వాడబడుతున్నావు, కాపర్లు ఏ విధంగా ఉంటున్నారు, మనని మనం పరీక్ష చేసుకుంటే వాటిలో నిలకడగా ఉంటే మనల్ని మన బోధ వింటున్న వాళ్ళను మనం ఆత్మీయంగా దేవుని యొక్క చేతిలో ఉంచిన వాళ్ళం అవుతాం, దేవుని కొరకు బ్రతికేలా చేసిన వాళ్ళం అవుతాం, మనల్ని మన బోధ వింటున్న వాళ్ళం. ఈ జీవితం ముగిసే వరకు దేవుణ్ణి ఘనపరిచే బ్రతుకులు మనం బోధ వింటున్న వాళ్ళు కలిగి ఉండేటట్టు ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. అలాంటి కృప ఆయన మనకు అనుగ్రహించినాక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, ఈ రాత్రి బలహీనుడుగా, ఫెయిల్యూర్గా మిగిలిపోయిన వాడుగా, బాధ్యతలు ఎరిగి కూడా నిర్వర్తించని వాడుగా, చాలాసార్లు నమ్మకత్వాన్ని కోల్పోయిన వాడుగా, మాదిరిగా లేనివాడుగా యథార్థంగా నీ పాదముల దగ్గరికి వస్తున్నాను. నటించట్లేదు ప్రభువా, నిజం చెప్తున్నాను. నా జీవితం ఎలా ఉందో నీకు తెలుసు. చాలాసార్లు ప్రభువా అసలు ఈ పనిలో ఉండడానికి నేను యోగ్యుణ్ణి కాను. నీ కృప, నీ ప్రేమ, నీ నమ్మకత్వాన్ని బట్టి స్తుతిస్తున్నాను. విడువక వదలక నేర్పిస్తూ, బుద్ధి చెప్తూ, హెచ్చరిస్తూ, సరిచేస్తూ, భారంనిస్తూ, గుర్తుకు చేస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభువా. నా కొరకు నువ్వెంత చేశావు, నీ కొరకు నేనేం చేస్తున్నాను? నా కొరకు అన్నీ వదిలిపెట్టావు, నేనేం వదిలిపెడుతున్నాను, ఏం పోగు చేసుకుంటున్నాను? నా కొరకు ఎంత నలగొట్టబడ్డావు, నేనెంత నలగొట్టబడుతున్నాను, ఎంత సౌఖ్యంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. అస్సలు పోల్చుకోలేని స్థితి. నీ ద్వారా నాకేం దొరికిందో నేను ఆలోచిస్తూ, ప్రభువా దాని యందు నేను లక్ష్యం ఉంచుతూ, నా నిరీక్షణ ఉంచుతూ, నా జీవితం యొక్క గుర్తింపు నీలోనే ఉంచుతూ, నా ఉద్దేశం నువ్వే అని గమనిస్తూ, ప్రభువా నీ కొరకే బ్రతుకున్నట్లు నాకు సహాయం చేయమని అడుగుతున్నాను. నన్ను బలపరచండి. ఈ మాటలు వింటున్న మమ్మల్ని అందరినీ, ఇక్కడున్న వారందరినీ బలపరచండి. నిజానికి మాకున్న శక్తి అంతా నీకోసం వాడినామని చెప్పలేని స్థితిలో క్షమించమని అడుగుతున్నాం. వాడడానికి సహాయం చేయండి. సిగ్గుపడకుండా, మోమాట పడకుండా, వెనకాడకుండా, భయపడకుండా, సోమరితనంతో ఉండకుండా మేము అందరం యథార్థంగా, ప్రయాసతో, మాదిరిగా, నమ్మకంగా ఈ పనిని చేయడానికి సహాయం చేయండి. ఎవరైతే నీ పనిలోనికి రావాలని ఆశపడుతున్నారో, ఎవరెవరికి నీ పని చేయడం కొరకు సంఘ కాపరి పరిచర్య, సువార్థికుని పరిచర్య, సంఘ స్థాపన పరిచర్య, వీటి విషయంలో ఎవరెవరికి మీరు ఏం అప్పగించారో వాటి విషయంలో సాధకం చేస్తూ, ఎదుగుతూ ప్రభువా నీ చేత ఆ పనిలోకి ప్రవేశించి నీ కొరకు బ్రతికే కృపను ఇక్కడ ఉన్న వారికి అనుగ్రహించమని మరొకసారి యేసుక్రీస్తు ప్రభువా నీ ప్రేమ మా పట్ల చూపించినందుకు స్తుతిస్తూ
రక్షించినందుకు స్తుతిస్తూ, నీతో పాటు యుగ యుగాలు ఉంటామనే నిరీక్షణ ఇచ్చినందుకు స్తుతిస్తూ, ఆ నిరీక్షణ ముందు, ఆ నిత్య జీవం ముందు ఇక్కడ మా ప్రాణాలు పెద్ద విషయం కాదు, కోల్పోవడానికైనా మేము ముందున్నట్లు సిద్ధపరచమని, నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.